హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మా ఇంట్లో రెగ్యులర్గా ఉండే సండే రోజు కంపల్సరీగా ఉండే చేపల పులుసు అండి ఈరోజు అయితే. హలో ఆగండి ఫ్రెండ్స్, ఎప్పుడు చేసే చేపల పులుసు అనుకోకండి. ఈరోజు ఒక స్పెషల్ వంటకం ప్రిపేర్ చేస్తున్నాను చేపల పులుసులో. చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది. నెల్లూరు చేపల పులుసు అండి ఈ చేపల పులుసు. ఎందుకంటే మనం పచ్చి మామిడికాయలు ఉన్నప్పుడు పచ్చి మామిడికాయలు వేసి పచ్చి చేపల్లో వేసి వండుకోవడం అనేది చాలా బాగుంటుంది. అది కూడా కాకుండా మనం ఎక్కువ ఆయిల్స్ వేసి ఆ ఆయిల్లో రకరకాల ఇవన్నీ కూడా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఫ్రై చేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం కదా. సేమ్ నేను కూడా అలాగే చేసేదాన్నండి. కానీ అసలైన నెల్లూరు చేపల పులుసునైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. నేను ముందుగా శుభ్రంగా చేపలు కడిగి ఒక గిన్నెలో ఉంచాను కదా. పచ్చిమిర్చీలు, ఆనియన్స్ అన్నీ కట్ చేశాను. టమోటాలు కట్ చేసి పెట్టి ఉంచాను. టమోటా ప్యూరీ కూర చిక్కబడ్డం కోసం టమోటాలు, ఆనియన్స్ మిక్సీ పట్టి ఉంచాను. నేను ఒకటి పెద్ద సైజు మామిడికాయ, పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి. మామిడికాయ కూడా కొంతమంది పొడవు ముక్కలు కట్ చేసి వేసుకుంటారు. నేను కొంచెం పెద్ద పెద్ద లావు ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టి ఉంచాను. నేను ఏ డేక్షాలు అయితే వండాలనుకుంటున్నాను, చేపల డేక్షాలు వేరేగా ఉంటాయి కదా, నాకు ఆ చేపల డేక్షా తీసుకొని కడిగి ఉంచిన చేపల్ని ఆ డేక్షాలో వేసుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. టేబుల్ స్పూన్ అంటే చిన్నది కాదు, ఒక గరిటలాగా ఉంటుంది. ఆ గరిటతోటి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తగినంత సాల్టు, పసుపు, ముందుగా కట్ చేసి ఉంచిన టమోటాలని, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని కారం అయితే 3 టేబుల్ స్పూన్లు వేసానండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి ఉంచే కూర కాబట్టి మనం అన్నీ కూడా ఒకేసారి వేసి చేప ముక్కలకు పట్టే విధంగా మనం వేసుకోవాలండి. టమోటా, ఆనియన్ కూడా ప్యూర్ చేసి ఉంచాను కదా, అది కూడా వేసి చేపల్ని చేత్తో కలపడం అంటే మనం ఉడకముందు చేత్తో కలపొచ్చు. కానీ ఉప్పు, కారం, నూనెలు అన్నీ కూడా చేపలకి పట్టాలంటే ఇలా గిన్నెని ఎగరవేయాలండి. మనం ఏ డేక్షాలో వండుకుంటున్నామో ఆ డేక్షాని అయితే కిందికి మీదకి ఎగరవేయాలి. అప్పుడే దానికి సరిపడినంత ఆయిల్ అంతా వేసి ఉంటాం కదా, అవన్నీ కూడా అన్నిటికీ చేపల ముక్కలన్నిటికీ కూడా పడుతుంది. మన గెంటెలతో తీసుకొని కలిపెట్టడానికి ఇది చికెను, మటన్ కాదు కదండి. పచ్చిమిర్చీలు అవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిపిన తర్వాత నేనైతే ఇప్పుడు ముందుగా పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసానండి. ఈ పచ్చి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత నేను అంతా కలిసే విధంగా కలుపుతూ ఉన్నాను. టెంక కూడా వేసుకున్నానండి. టెంక వేసుకుంటే ఇంకొంచెం పులుసుగా ఉంటుంది. మనం తినేటప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ ఆ టెంకకు కూడా పట్టి టెంకని కూడా మనం తింటుంటే చాలా బాగుంటుంది. అందుకనే కూరలో టెంక కూడా వేసి ఒక చిన్న సైజు అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఉంచాను. కొంచెం పులుసు తక్కువగా ఉన్నప్పుడు మామిడికాయల్లో నేను ఇలా వేసుకున్నానండి. కొంచెం తక్కువ అనిపించింది చూడంలోనే, అయినా కానీ పులుసు కోసం మనము చింతపండు వేయకుండా కొంచెమైనా కానీ అంత టేస్ట్ రాదు కదా, అందుకోసమని చింతపండు రసం వేసి ఒక గ్లాసుడు మాత్రమే వాటర్ వేసాను. ఎక్కువ పులుసులు కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. మనం ఒకేసారి కలిపెట్టి ఉంచుతున్నాం కాబట్టి ఒకేసారి అన్నీ మనం సరి చూసుకోవాలండి. నేను వాటర్ వేసిన తర్వాత పులుసు వాటర్ అంతా వేసిన తర్వాత చేప ముక్కల్ని చేత్తో అయితే అంతా కలుపుతున్నానండి. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేయలేదు, అంతా కలిపి పెడుతున్నాం కాబట్టి నాకు కొంచెం కూర చూస్తే తెల్లగా అనిపిస్తుంది, కారం సరిపోలేదన్నట్టుగా ఉంటే ఇంకొంచెం కారం వేసి అంతా కలుపుతూ ఉన్నానండి ముక్కలకి పట్టే విధంగా. మనం మాటి మాటికి చేపల కూరని గంటె పెట్టి కలబెడితే మనకు అంతా కూడా ముక్కలు ముళ్ళులన్నీ సపరేట్ అయిపోతాయి కదా. అందుకోసమని నేను ముందుగానే అన్నీ చూసుకొని ఇంకా మనకి సాల్ట్ అవన్నీ కూడా చూశానండి, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇప్పుడు మన గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మనం ఉడికించేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మనం పొయ్యి మీద పెట్టంలోనే ఒక 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు నేను చూశాను కదండి, ఉడకపట్టిన తర్వాత మాత్రం కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఉడికించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లోనే స్టార్టింగ్ నుంచే ఉడికిస్తే త్వరగా ముక్క అంతా మెత్తబడిపోతుంది. చేప ముక్క ఎక్కువ మెత్తబడితే అంత బాగుండదు కదా, అందుకోసమని మళ్ళీ నేను ఫ్లేమ్ని తగ్గించి పెట్టానండి. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి బాగా ఫ్రై చేసి పొడి చేసి ఇప్పుడు కూరలో వేస్తున్నానండి. కూర బాగా ఉడుకుబట్టింది. కూరలో వేసిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. మెంతులైతే ఫ్రై అయ్యేటప్పుడు వేగకుండా దంచి వేస్తే చేదుగా ఉంటుంది. మనం జీలకర్ర, ధనియాలతో పాటే మెంతులు కూడా వేయిస్తున్నాం కదా, ముందుగా మనము ధనియాలు వేయించిన తర్వాతే మెంతులు, జీలకర్ర వేయాలండి. ఎందుకంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి. ఆ పులుసంతా వేసిన తర్వాత మనం ఈ మసాలాలు వేసి మసాలా అంతా కలిసే విధంగా
కలుపుకోవాలి. చేత్తో కాదు, మనం గరిటెతో కాకుండా ఒక క్లాత్ తోటి ఆ డేక్షాని పట్టుకొని కలిపాను కదా. కలిపిన తర్వాత మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నాం కదా. కొత్తిమీర వేసినప్పుడు నేను కొంచెం ఉడికిస్తానండి. ఏ కూరలు అయినా కానీ అలాగే పైన పచ్చిగా ఉన్నప్పుడు నాకు కొంచెం తినబుద్ధి అవ్వదు. ఇంట్లో వాళ్ళు కూడా ఆ కొత్తిమీర స్మెల్ డైరెక్ట్గా వస్తుంటే వీళ్ళు తినరు. అందుకోసమని కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం నేను ఉడికిస్తాను. చేపల కూర అయితే రెడీ అయింది. నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.